బిగ్ బాస్‌లో ఈరోజు కంటెండర్‌షిప్ కోసం జరుగుతున్న పోటీ కొంచెం కొత్త తరహాలో సాగుతుంది. హౌస్‌లో ఉన్న వాళ్ళలో ఇద్దరిని రెబెల్స్‌గా ఫిక్స్ చేశాడు బిగ్ బాస్. ఆ ఇద్దరు ఎవరన్నది ఎవరికీ తెలియకూడదు. వాళ్ళెవరు ఎవరికీ దొరక్కూడదు. వాళ్ళు చేసే పనులు ఎవరికీ తెలియకూడదు. అప్పుడే వాళ్ళిద్దరిలో ఒకరికి కంటెండర్‌షిప్ దక్కవచ్చు. మొదటి రెబెల్‌గా సునీల్ శెట్టిని ఎంచుకున్నారు. సునీల్ శెట్టి కొంచెం తడబడేసరికి వెంటనే ప్లాన్ మార్చి రెండో రెబెల్‌గా కెప్టెన్ దివ్యని నిర్ణయించాడు బిగ్ బాస్. వీళ్ళిద్దరూ రెబెల్ పాత్రలు బాగా పోషించారనే చెప్పాలి. ఎందుకంటే ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కూడా వీరిద్దరూ మెలకువగా ఉండి బిగ్ బాస్ వాళ్ళకిచ్చిన టాస్కుల్ని పూర్తి చేయడంలో వారి ఇద్దరి కమిట్మెంట్ బావుంది. ఈ రెబెల్ పాత్రలు కొంచెం క్లిష్టమైనవే. ఎవరికీ దొరక్కూడదు. ఎవరికీ తెలియకుండా వాళ్ళు టాస్కులు పూర్తి చేయాలి. ఈ రోజు 2 టాస్కులు దిగ్విజయంగా పూర్తి చేశారు సునీల్ శెట్టి, దివ్య. కంటెండర్‌షిప్ పోటీ నుంచి కళ్యాణ్‌ని పక్కకు పెట్టారు ఈ రెబెల్స్. ఈ రోజు పూర్తిగా గేమ్ ఆడిన తర్వాత కూడా ఎవరు రెబెల్ అనేది హౌస్‌లో ఉన్నవాళ్ళు ఎవరు అనేది గుర్తించలేకపోయారు. అంటే ఎవరికీ అనుమానం రాకుండా దివ్య, సునీల్ శెట్టి అంత బాగా ఆడుతున్నారని అర్థం. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే లిస్టులో ఉన్న ఏడుగురిలో రాము, రాథోడ్, శ్రీనివాస్, సాయి ఇద్దరికీ అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినట్టుగా రిపోర్ట్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.